హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మిమ్మల్ని అమెరికాలోని ఒక అద్భుతమైన ట్రైన్ రైడ్కి తీసుకెళ్తున్నాను. అదే రాయల్ గార్జ్ ట్రైన్ రౌట్. సో రాకీ మౌంటైన్ కొండల్లో ట్రైన్ ప్రయాణం, ఆ పక్కని ఆర్కాన్సస్ నదీ ప్రవాహం, ఆ పైన దిల్సే సినిమాలో చెయ్య చెయ్య లాంటి ఫీలింగ్ వచ్చేలాగా ఓపెన్ కార్లో నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండే సీనిక్ ట్రైన్ రైడ్ ఇది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మాతో పాటే వచ్చేసేయండి. ఈ రాయల్ జార్జ్ ట్రైన్ రైడ్ అనేది క్యానాన్ సిటీలో ఉంటుంది. సో మేముండే డెన్వర్కి ఇది ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ దూరంలో ఉండే క్యానాన్ సిటీలో ఉంటుంది. సో మనం వెళ్లాల్సింది శాంటాఫే స్టేషన్కి. సో మా డ్రైవ్ స్టార్ట్ చేసాం పొద్దున్నే. కొలరాడో స్ప్రింగ్స్ లాంటి సిటీస్ని దాటుకుంటూ వెళ్తున్నాం. అద్భుతమైన డ్రైవ్ ఇది, ఎందుకంటే చుట్టుపక్కల డిఫరెంట్ కొండలు కనబడుతూ ఉంటాయి మనం డ్రైవ్లో వెళ్తున్నప్పుడు. హలో గైస్, సో స్టేషన్ దగ్గరికి వెళ్ళినాక మనకి పార్క్ చేసుకోగానే మేము టికెట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాం. మేము ఆల్రెడీ టికెట్స్ అన్ని ఆన్లైన్లోనే తీసుకున్నాం. బట్ ఏంటంటే బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకోవాలి. ఆ బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకోవడానికి ప్లేస్ చూసుకొని మేము వెళ్తున్నాము. సో ఏంటంటే త్రూ గిఫ్ట్ షాప్ వెళ్ళాలి బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకోవడానికి. సో అక్కడ వెళ్ళి మేము లైన్లో వెయిట్ చేసి టికెట్స్ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. ఈ బోర్డింగ్ పాసెస్ మనకి సావనీర్స్ లాగా కూడా మిగిలిపోతాయి. హాయ్, హలో, మీరు టికెట్స్. ఆ పాప వెళ్ళలేదు, చూపించు. చూపించు. సో బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే మేము ఛాన్సేపు వెయిట్ చేసాము. ఆ తర్వాత బ్యాగేజ్ చెకింగ్ త్రూ వెళ్తున్నాము, ఎందుకంటే ఇది ఫుడ్ మనకి బయట ఫుడ్ అలౌడ్ చేయరు. సో అందుకే ఇస్తామే ఇక్కడ బ్యాగ్స్ అన్ని చెక్ చేసి మన గేట్ దగ్గరికి వెళ్ళి అదే మన బోగి చూసుకొని మనం ఎక్కాలి. సో వెళ్తున్నప్పుడే మనకు ఓపెన్ కార్ కూడా కనబడుతుంది. ఏంటంటే చుట్టూ ఏముండదు, జస్ట్ ఓపెన్ ఎయిర్ లో మనము నిలబడి చూసుకోవడానికి ఉంటది. Okay, now we are the Royal Gorge route. Gate 4 ra manadi. Gate ah? Gate 4. Okay. This is gate 3. Water! This is water. Don't touch it. Ah. So we can come here. సో ట్రైన్ ఎక్కుతున్నప్పుడు అక్కడ అందరినీ గ్రూప్స్ ని ఫొటోస్ తీస్తున్నారు వాళ్ళు. మనం ఏమన్నా బై చేస్తే లాస్ట్ కి మనకి ఆ ఫోటో వాళ్ళు ఇవ్వడానికి. పిక్చర్ తీసుకుంటున్నాం. పిక్చర్ హాయ్. ఎక్కడ మనం పైన. సో మేమందరం ట్రైన్ ఎక్కాము. ఎంతో ఎక్సైటెడ్ గా మా సీట్ల కోసం వెతుకుతూ వెళ్తున్నాము. సో నడుస్తూ, ఇది కూడా చాలా మంచి ట్రైన్, చాలా వెల్ మెయింటైన్డ్ ట్రైన్. సో మేము తీసుకున్న టికెట్స్ వచ్చేసి విస్టా డోమ్. ఆల్మోస్ట్ ఒక్క టికెట్ కి మాకు $120 $140 పడింది. సో మంచి సీటింగ్. చుట్టుపక్కల ఏంటంటే ట్రైన్ లో రెగ్యులర్ ట్రైన్స్ లో లాగా కాకుండా మేము తీసుకున్న టికెట్స్ లో పక్కకి మొత్తం గ్లాసెస్ తోటి మనం ఏం జరుగుతుంది అంతా బయట చూసుకునే ట్రైన్. హలో,
హలో 4 సీట్లు మన ఈ రెండు టేబుల్ 4 సీట్లు మన ఇక్కడ 3 సీట్లు వి మోనికా అవి సారీ అవి ఆంటీ కోమల్ హాయ్ అవి సో మేము సెటిల్ అయ్యాము. మేము సెటిల్ అయ్యేసరికి అక్కడ ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి వెయిట్రెసెస్ వాళ్ళు వచ్చారు. సో మేము డ్రింక్స్ ఫుడ్ ఆర్డర్ చేసాము. బేసిక్ గా ఫస్ట్ నాచోస్, తర్వాత చాలా తెప్పించుకున్నాము. బట్ ఏంటంటే ముందైతే సాఫ్ట్ డ్రింక్స్ అండ్ చీజ్ నాచోస్ తోటి మా ఆర్డర్ స్టార్ట్ చేసాము. Do you guys have a beer sample? Yeah, we've got the beer flight, which has one of How many types of beers? 4. No. I'll take pina colada. Pina colada. ఇవన్నీ నాకే. పెప్సీ అల్లరి చేయకుండా తాగండి, పడేయద్దు. పడేస్తే నో మోర్. సో మా ఫుడ్ వచ్చేసరికి ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. సో మేము చుట్టుపక్కల చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. ఒక సైడ్ మొత్తం కొండలు ఉన్నాయి, ఇంకో సైడ్ వచ్చేసి రివర్, ఆర్కాన్సాస్ రివర్ కూడా ఉంటది. ప్లేసెస్ కొంచెం ఎక్స్చేంజ్ చేసేసుకొని మా ఫ్రెండ్స్ మేము ముగ్గురము ఒక సైడ్, వాళ్ళు అంతా ఒక సైడ్ కూర్చున్నారు. మాతో వచ్చిన మా ఆంటీ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్న మోనికా. హలో మొత్తం మాకు లెస్ వాక్, కూర్చొని మొత్తం ఎంజాయ్ చేయడం అంతే. లెట్స్ గో. సో ఫుడ్ అంతా తీసుకుని కొంచెం సేపు అంతా సెటిల్ అయిపోయిన తర్వాత మేము వి స్టార్టెడ్ టు గో టు ఓపెన్ ఎయిర్ కార్. ఏంటంటే రైల్లో మెయిన్ వచ్చేసి మనం అక్కడికి వెళ్ళి ఆ బయట నుంచి ఆ సీనిక్ వ్యూస్ అంతా చూసి ఎంజాయ్ చేయడమే. సో మేము వెళ్ళేసరికి అక్కడ అందరూ ఆక్యుపై చేసేసారు. మేము కొంచెం లేట్ అయ్యాము. సో దానివల్ల ఏంటంటే బెస్ట్ వ్యూస్ అన్ని మిస్ అవుతున్నాం అనిపించింది. మేము బయటికి వెళ్ళేసరికి ఆ రాయల్ గార్డ్స్ బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ కింది నుంచి ఎంత బాగుందో పైనుంచి కూడా ఆ బ్రిడ్జ్ చాలా బాగుంటది వ్యూ. ఓపెన్ ఎయిర్ కార్ లో మేము ఒక మంచి ప్లేస్ వెతుక్కొని సరికి టైం పట్టింది. సో మేము ఫస్ట్ రైట్ సైడ్ అంటే కొండల సైడే మాకు ప్లేస్ దొరికింది. అక్కడ నిల్చున్నాము. అక్కడ అదర్ సైడ్ ప్లేస్ లేక సో మేము స్టార్టెడ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్. అండ్ సో నది సైడ్ ప్లేస్ ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాము. నది సైడ్ ప్లేస్ దొరికింది. వెంటనే వెళ్ళి బెస్ట్ వ్యూస్ ఇవే. Those are water pipelines.
సో చాలా సేపు ఉండి ఆ గాలి మా హెయిర్ నుంచి వెళ్తున్న ఫీలింగ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అలా అలా సాగిపోతుంది మా జర్నీ. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. సో కొంచెం దూరం వెళ్ళాక మాకు కనబడింది ఏంటంటే అక్కడ పక్కనే స్టేకేషన్ లాగా ఉన్నాయి. ఏంటంటే క్యాంపింగ్ కి రెగ్యులర్ అపార్ట్మెంట్స్ కి మధ్యలో ఒక రెంటల్స్ ఉన్నాయి. అది రెంట్ చేసుకుని మనం నైట్ అక్కడ ఉండి గ్రిల్ చేసుకోవచ్చు. ఆ పక్కనే ఉన్న ప్లేస్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ జర్నీ చాలా బాగుంది. ఏంటంటే పక్కనే ఉన్న నదిలో మనం వెళ్తున్న కొద్దీ అప్పుడప్పుడు కొంతమంది కయాకింగ్ చేస్తూ అదే రివర్ రాఫ్టింగ్ చేస్తూ చాలా మంది కనబడ్డారు. వాళ్ళకి హాయ్ చెప్పుకుంటూ మేము ఫొటోస్ దిగుతూ చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఏంటంటే 1 hour ముందుకెళ్ళడానికి, ఆ 1 hour వెనక్కి వచ్చేయడానికి. సో వెనక్కి జనాలు అందరు వెనక్కి వస్తున్నప్పుడు మాకు కొంచెం ప్లేస్ దొరికింది. సో మేము అక్కడ ఛాన్స్ సేపు ఎంజాయ్ చేసాము. సో వాళ్ళు ఫైనల్ గా అక్కడ గైడ్స్ నిలబడి మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఏం జరిగింది పాస్ట్ లో, ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి. సో ఒకనొక టైంలో ఆ నదికి అవతల మెక్సికో, నదికి ఇవతల వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం యునైటెడ్ స్టేట్స్ లోనే ఉండిపోయింది ఇది. అలా వాళ్ళ జర్నీ ఎండ్ అయిపోతుందని చెప్పేసి అనౌన్స్ చేసేసరికి మేము వచ్చేసి కూర్చొని మా ఫ్రెండ్స్ అందరం అలాగే ట్రైన్ ఆపేసాక దిగేసి వచ్చాము. కమాన్ ఆంటీ, నచ్చిందా జర్నీ? ట్రైన్ జర్నీ నచ్చిందా? చాలా బాగుందా? సో నైస్. ఓకే, ఓకే, ష్యూర్. తర్వాత పిల్లలు కూడా అక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేయడానికి పక్కనే మనకి చిన్న చిన్న స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓవరాల్ గా అయితే ఇది బాగా ఎంజాయ్ చేసాము. ఇది వర్తా కాదా అన్నది వీడియో కంటిన్యూషన్ లోనే పెట్టబోతున్నాను, అది కూడా చూసేయండి. సో ఇప్పుడు రాయల్ జార్జ్ ట్రైన్ రైడ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అది మనకు వర్తా కాదా అంటే దానికి మనం పెట్టే డబ్బులకి ఆ రైడ్ వర్తా కాదా అని మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఇది 2 విషయాలు మనము ఆలోచించుకోవాలి. ఏంటంటే ఒకటి ఇండియన్స్ పర్స్పెక్టివ్ లో, ఇంకోటి లోకల్స్ యూఎస్ వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఆలోచించుకోవాలి. సో ఏంటంటే మన పర్స్పెక్టివ్ లో అంటే మనం ఎన్నో ట్రైన్ రైడ్స్ చేసినాము. అంటే ట్రైన్లలో వెళ్ళడము, లేకపోతే ట్రైన్లలో ఫుడ్ తినడం అనేది, అంటే మనం పులిహోర పుట్లాలు కట్టుకుపోయినా, లేకపోతే చుడువా అటుకులు తీసుకుని వెళ్ళి మనం ట్రైన్లలో చాలా ఫుడ్ తిన్నాం. లేకపోతే అప్పుడే వచ్చిన ట్రైన్లలో వచ్చిన సమోసాలు కింద తిన్నాం. కాబట్టి మనకేంటంటే విస్టా డోమ్ అనేది అనవసరం. అంటే విస్టా డోమ్ లో కూర్చొని ఆ డైనింగ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం మనకైతే లేదు. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో మనం టూర్లోకి వెళ్ళినప్పుడల్లా ట్రైన్లో ఫుడ్ అనేది మనకు అలవాటే. ఇంకొకటి కూడా ఉంటుంది, విస్టా డోమ్ వచ్చేసి మేము $120 ఎంతో పెట్టినట్టు ఉన్నాం, గుర్తులేదు, 120 140. మా ఫ్యామిలీలో పిల్లలకి కూడా వాళ్ళు ఏంటంటే ఒక $5 $10 తక్కువ అంతే టికెట్ కి. సో ఆల్మోస్ట్ 4 టికెట్లు కాబట్టి ఒక $480 వచ్చేసి రైడ్ కి. అండ్ ఫుడ్ వచ్చేసి మేము ఒక రఫ్ గా ఒక $80 దాకా తిన్నాము. సో ఇది జస్ట్ 2 hours రైడ్. మనకి ముందుకు వెళ్ళడానికి ఒక 1 hour వెళ్తుంది, వెనక్కి రావడానికి ఒక 1 hour వస్తుంది. సో 2 hours రైడ్ కోసం ఒక ఫ్యామిలీ వచ్చి $560 పెట్టడం అనేది వర్క్ అయితే కాదు. అదే మనం ఏం చేయాలంటే విస్టా డోమ్ టికెట్స్ కాకుండా వెనకాల ఇంకొక టికెట్స్ ఉన్నాయి. ఏంటంటే అది ఒక $80 టికెట్. ఆ $80 టికెట్ తీసుకొని వెంటనే మనము ట్రైన్ జర్నీ స్టార్ట్ అవ్వగానే బయటికి వచ్చేసి ఓపెన్ ఎయిర్ కార్ లో ఉంది కదా, ఆ కార్ లో వ్యూ ఉన్న సైడ్ మనం నిలబడితే మాత్రం పోవడానికి రావడానికి అది ఓకే. సో $80 పర్ ఫ్యామిలీ అంటే పర్ పర్సన్ పెట్టొచ్చు. బట్ అదే 120 పెట్టి మళ్ళీ ఫుడ్ తిని ఆ ఫుడ్ తిన్నంతసేపు విస్టా డోమ్ అనే ప్లేస్ లోనే కూర్చొని ఉంటే మాత్రం ఇది వర్త్ కాదు. సో ఇది నా థాట్. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే మీకేమనిపించిందో చేయండి. బట్ రైడ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. డెఫినెట్ గా అమెరికాలో ట్రైన్ రైడ్ అనేది రెగ్యులర్ గా చేయం కాబట్టి మనకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా పనిచేస్తుంది. సో ప్రైస్ వైజ్ గా కొంచెం ఎక్కువ స్పెండ్ చేసినట్టున్నాం, ఎందుకంటే మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళినాము. సో 3 ఫ్యామిలీస్ అంటే 12 టికెట్లు ప్లస్ ఫుడ్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువైంది. అంత పెట్టి చూసే అంత అయితే కాదు, బట్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్స్ ఓకే ఎక్స్పీరియన్స్. సో మేము ఒక 3 ఫ్యామిలీస్ వెళ్ళాం కదా, 3 ఫ్యామిలీస్ కి అంటే 12 టికెట్లు ప్లస్ ఒక ఫుడ్ కి ఒక $250 దాకా అయింది. అంటే రఫ్ గా క్యాల్కులేట్ చేసుకున్నా కూడా ఒక 1,40,000 దాకా అయినట్టు మన కరెన్సీలో ఈ ట్రిప్ కి. జస్ట్ ఓన్లీ ట్రైన్ రైడ్ మాత్రమే, అంటే మనం వెళ్ళడానికి రావడానికి ఏం వేసుకోవట్లేదు, అంటే అంత దూరం వెళ్ళడానికి. బట్
ఓ యా, యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా ట్యాక్స్లు కూడా మనము క్యాలిక్యులేట్ చేయలేదు. ట్యాక్స్లు ప్లస్ ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి ఒక పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ వేసుకుంటే 1,50,000 అయినట్టు. అంటే ఒక ఫ్యామిలీకి ఒక 2 గంటల ఎంటర్టైన్మెంట్ కోసము 50,000 అయినట్టు. సో దిస్ లుక్స్ వెరీ కాస్ట్లీ. అదే మనం కొంచెం ప్లాన్ చేసుకొని విస్టాడోమ్కి కాకుండా రెగ్యులర్ టికెట్స్ తీసుకొని వెళ్ళి తీసుకున్న వెంటనే బయటకు వచ్చేసి మన కెమెరాస్ని తీసుకొని ఫోటోలు దిగుతూ ఉన్న ఆర్కాన్సస్ నదిని మొత్తం మంచిగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తే మాత్రం అప్పుడు ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ వర్త్. ఎక్స్పెన్సివ్ అయితే అంత ఎక్స్పెన్సెస్లో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీరు వెళ్ళిన వాళ్ళైతే మీ ఒపీనియన్ వచ్చేసి చెప్పండి. మళ్ళీ ఇంకోసారి వెళ్తావా అంటే డెఫినెట్గా వెళ్ళను. బట్ ఒక్కసారి వెళ్ళినా కదా, వెళ్ళినప్పుడైతే ఆ 2 కొండల మధ్యలో నాకు ట్రైన్ వెళ్ళడము, లేకపోతే మనం బయట వచ్చి కార్లో అంటే ట్రైన్లో ఓపెన్ ఎయిర్లో ఉండడం అనేది నాకు బాగా నచ్చింది. యా, సెకండ్ టైం విజిట్ అయితే కాదు, 1 టైం వెళ్ళేసి రావచ్చు.